ఎగ్ ధమ్ బిర్యానీ. కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, కారం, దాల్చిన చెక్క పౌడర్, పుదీనా, పెరుగు, కొత్తిమీర, పసుపు, పచ్చిమిర్చి చీలికలు, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ముద్ద, సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, బిర్యానీ ఆకు, బండ పువ్వు, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, సాజీరా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కోడిగుడ్లు ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కింది. బిర్యానీ ఆకు, బండ పువ్వు, అనాస పువ్వు, 2 యాలకులు, 2-3 లవంగాలు, కొంచెం సాజీరా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి ఫ్రై అయ్యేలోపు రైస్ ఉడకబెట్టుకోవడానికి ముందుగా వాటర్ వేడి చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొంచెం దాల్చిన పౌడర్, కొంచెం సాల్ట్, కొద్దిగా పుదీనా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పెరుగు వేసుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయ్యేలోపు మనం రైస్ ఉడకబెట్టుకుందాం. వాటర్ తెల్లకాయేటప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, ఒక 2 యాలకులు, 2-3 లవంగాలు, కొంచెం సాజీరా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసి ఇందులో ముందుగా మనం కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసి ఉడకనివ్వాలి. ఇలా 70% ఉడికిన రైస్ని ఇలా తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఈ పేస్ట్లోకి ఇలా ఈవెన్గా వేసుకోవాలి. అంతా ఈవెన్గా వేసుకోవాలి. పైనుంచి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర తరుగు, ముందుగా మనం వేయించి ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఎగ్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కొని కొంచెం ఇందాక మనం రైస్ ఉడికించుకున్న వాటర్ కొంచెం ఇలా పైన వేసుకోవాలి. దీనిపైన కొంచెం వేసుకోవాలి. దీన్ని చక్కగా ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ దమ్ చేద్దాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి, ఇలా చక్కగా ఉడికిపోయింది. ఎగ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఎగ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి.